శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం నీతి కథలు చెప్పుకుంటున్నాం. అందులోని ఈరోజు 4వ కథ. కథ అంటే ఇది జరిగిన భవిష్యోత్తర పురాణంలోని ఒక కథ. తొండమాన్ చక్రవర్తి భీమకులాలుడు అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమాలాధీశుడైన ఆకాశరాజు. అందరికీ తెలిసిందే కదా. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు, అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్యమందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి అన్నమాట. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణ చేసేవాడు, అంతటి భక్తుడనమాట. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా, నీ వంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అంది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించిన తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. అంటే లోపల చిన్న అహంకారం మొలకెత్తిందనమాట. ఆహా, అహంకారం ఎంత దారుణమైనది! చివరికి మహనీయుడైన తొండమాన్ని సైతం విడవలేదు. అహంకారమే సకల దురంతాలకు మూలము. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా దరి చేరుస్తాడు. అలాంటిది సర్వ సుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమాన్ని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమాన్నికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ, నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసంతో సమాధానమిచ్చిన తొండమానికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టారన్నమాట. ఒకరోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం, కన్నులు మిరుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు, తులసీ దళాలు కనపడ్డాయి. ఏమిటి చిత్రం! వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణకమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానం ఇచ్చారు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం, అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక చిన్న గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి ఉంచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించటం నా బాధ్యత కదా అంటే అక్కడ ప్రకాశిస్తాడనమాట. అందుకని ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం, అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊహే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్ పూర్వమే లేచి
తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచాలు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేది రుచించదు. ఆ భీమకులాలు నీకి భక్తి పాసాలకు నేను బందీ అయిపోయానయ్యా అన్నారు. భగవద్గీతలోని కూడా కృష్ణయ్య చెప్పారు కదా, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు. పరమాత్మ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, ఆయన కథలే వింటూ ఉండాలి, ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉండాలి, ఆయన్ని లోను దర్శించుకుంటూ ఆనందపడుతూ ఉండాలన్నమాట. విషయం తెలిసింది తొండమానికి. బాష్పపూరిత నయనాలతో ప్రభూ అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ నా తప్పు క్షమించు, నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత, నా అనుభవం ఎంత, నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తిని చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. ఎందుకంటే భక్తుల దర్శనం భగవంతుడి దర్శనం కంటా భక్తుల దర్శనం గొప్పది అన్నారు కదా, నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నారు. అన్న సూక్తి ప్రకారం భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతుంది. భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనయాడాడయ్యా. నీ పాదధూళి తాకి పునీతుడనై అవుదామని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా అంత పని చెయ్యొద్దు, స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడైన స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతు లేదు. ఓ దయామయ్యా, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలయ్యా, మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను, శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను కదా. నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు భీముడిలా. తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. ఇక్కడ వేదాలే చదవనవసరం లేదు, అందరికీ రావు కదా. మనస్ఫూర్తిగా పరమాత్మని వేడుకుంటే ఆ ఒక్క మాటలే ఆయన్ని ఆనందాన్ని కలిగిస్తాయన్నమాట. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు, వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించే శ్రీనివాసుడు, తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలమంగా శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను, ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడు అవుతావు, అప్పుడు తప్పగా నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమాన్ని ఊరడించాడు. ఇలా తొండమానికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటి అంటే మరొకసారి చూద్దాం. అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగదు.
మహనీయుడైన తొండమానికే అహంకారం వల్ల భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో జీవించాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీన్ని లైక్ చేస్తారనుకుంటాను. ఎందుకంటే పరమాత్మని ఎలా సేవించాలో మనకి నేర్పుతున్నారన్నమాట భక్తులు.